రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మంది వరకు ఈ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పనిచేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు. అంటే ఒకరోజు చేసి రెండో రోజు పని లేకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా హైకోర్టు, గౌరవ హైకోర్టు కానీ ఇద్దరు కూడా శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలా, లేదంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పనిచేసేటువంటి కార్మికులు పర్మనెంట్ కార్మికులకి 1,50,000 జీతం ఉంటే ఈరోజు కార్పొరేషన్లో ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులకి కేవలం 21,000 మాత్రమే ఈరోజు శాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా మా యొక్క బాధని, ఆవేదనని కూడా మున్సిపల్ కార్మికుల యొక్క ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఇంతవరకు పరిష్కారం చేయట్లేదు. అందుకనే ఈ 60 సంవత్సరాలు నిన్నటువంటి కార్మికుల్ని వాళ్ళని అందరిని కూడా 62 సంవత్సరాలకు రిటైర్మెంటు వసతి కల్పించాలా. ఈ మధ్యకాలంలోనే పర్మనెంట్ కార్మికులకు 62 సంవత్సరాలు చేశారు. కానీ ఆప్కాస్లో ఉండేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు మాత్రం యథావిధిగా 60 సంవత్సరాలు మాత్రమే పెట్టున్నారు. కాబట్టి దీని మీద ఏదైతే రిటైర్మెంట్ అయ్యారో గత సమ్మె సందర్భంగా ఒక ఒప్పందం జరిగింది. రిటైర్మెంట్ చేసేటువంటి ప్రతి కార్మికుడికి కూడా దాదాపు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాంతోపాటు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవేమీ కూడా అమలు చేయటం లేదు. అంతేకాకుండా ఈరోజు కరోనా కూడా రెండో విడత మళ్ళీ మూడో విడత స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మూడో విడత ప్రారంభమైన ఈ టైంలో మున్సిపల్ కార్మికులు వాళ్ళ ప్రాణాలకు తెగించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అందరూ ఇళ్లల్లో కూర్చున్నా మున్సిపల్ కార్మికులు ఈరోజు ఇళ్లలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ అండగా ఉండమంటే భుజాల మీద చేసుకోవడం కాదు, మమ్మల్ని అందరిని కూడా పర్మనెంట్ చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ పర్మనెంటు సమస్య కోసం ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. అందుకనే మేము రేపు 30వ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.